ఇంకొకటి ఇగో మళ్ళా మనం నిన్న మొన్న అనుకున్నాం కదా, ఇగో ఇది ఇక తప్పదు. రోజు ఈ చక్రం తిప్పడం బాబు చక్రం తిప్పడం అనేటువంటిది రోజు వస్తుంది. ఇక అరే చతికిల పడ్డ రోజు ఏ ఒక్కరు మాట్లాడలే. ఆ చక్రం తిప్పేటోడు 2019లో ఎందుకు చక్రం తిప్పలేదు? అంత పెద్ద చక్రం తిప్పేటువంటి తెలివి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, అంత పెద్ద అపర చాణక్యుడు, రాజకీయంగా అంత పెద్ద ఇది, ఆయన దెబ్బ పడితే వెనకపోతే ముందుకు వస్తాడు. 2009లో ఎందుకు చక్రం తిప్పలేదు? కమ్యూనిస్టు పార్టీలు వచ్చినాయి, అండగా టీఆర్ఎస్ అండగా వచ్చింది. మరి 2009లో చంద్రబాబు నాయుడు చక్రం ఎందుకు పనిచేయలేదు? అప్పుడు ఎందుకు చక్రం తిప్పలేదు చంద్రబాబు నాయుడు? 2018లో నరేంద్ర మోడీ పైన ఆకాశమంత ఎత్తు విమర్శలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు అప్పుడెందుకు చక్రం తిప్పలేదు? చక్రం తిప్పాలనుకున్నటువంటి చంద్రబాబు నాయుడు 2009లో ఎందుకు తిప్పలేదు? 2014లో ఎందుకు తిప్పలేదు? 2018లో ఇదే నరేంద్ర మోడీని నానా విమర్శలు చేసి బండనా బూతులు తిట్టినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులంతా కలిసి 2019లో ఎందుకు చక్రం తిప్పలేకపోయారు? ఆఖరికి మీ చక్రం పనిచేయక ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పుట్టిందో ఆ కాంగ్రెస్ పార్టీ ఇంకా బూతులొద్దు, ఇంకా వాళ్ళ కిందికి వెళ్ళిపోయారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీ రామారావు పార్టీ పెడితే అదే కాంగ్రెస్ పార్టీ కిందికి వెళ్ళిపోయింది ఎవరు? చంద్రబాబు నాయుడే కదా. ఆ రోజు చక్రం ఎందుకు పనిచేయలేదు? ఎందుకు చక్రం తిప్పలేదు? ఇక్కడ చక్రం తిప్పింది ఎవరు, చక్రం తిప్పుతున్నది ఎవరో తెలవాలి. 99లో గెలిచిన, 2014లో గెలిచిన, 2024లో గెలిచిన అది బీజేపీ వల్ల మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలిచింది. తెలుగుదేశం ఒంటరిగా గెలిచింది అంతకుముందు ఎన్టీ రామారావు హయాంలో మాత్రమే. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్టీ రామారావును కింద పడేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 94 నుంచి ఇప్పటిదాకా 99లో పొత్తుతో మాత్రమే గెలిచారు, చక్రం తిప్పలేదు. 96, 98లో చక్రం తిప్పేనటువంటి ఎంపీ స్థానాలు ఎందుకు రాలేదు? 98లో బీజేపీ సొంతంగా గెలిచింది కదా ఎక్కువ సీట్లు. ఇది ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో నేషనల్ ఫ్రంట్ కానీ యునైటెడ్ ఫ్రంట్ కానీ 96లో మీకు వచ్చినటువంటి ఎన్ని చక్రం తిప్పితే 5 ఏళ్ల పాటు ఎందుకు ప్రధానమంత్రిని పెట్టలేదు? చక్రాలు తిప్పాలనుకుంటే పోనీ 2004లో ఎందుకు చక్రం తిప్పలేదు? చక్రం తిప్పుతామని ముందస్తు ఎన్నికలు వేయరు కదా. అలిపిరి సంఘటన తర్వాత మావోయిస్టులు బాంబు వెళ్తే దాన్ని చాకుగా చూపి ముందస్తుకు పోతే ఆ చక్రం ఎందుకు పనిచేయలేదు? సో 2004లో మీ చక్రం పనిచేయలేదు, 2009లో మీ చక్రం పనిచేయలేదు, 2014లో మళ్ళీ జనసేన బీజేపీ కలిస్తేనే మీ చక్రానికి కరెంట్ వచ్చింది. మళ్ళీ 2024లో కూడా మీ చక్రానికి కరెంట్ వచ్చింది బీజేపీ వల్లనే, అది కూడా పవన్ కళ్యాణ్ వల్లనే. సో ఈ చక్రం తిప్పుతామని రాసి ఇగో చంద్రబాబు నాయుడును చెడగొట్టేటువంటి పనులే చేస్తారు. ఈ చక్రం తిప్పుడు ఎందుకు? బుద్ధిగా కలిసి పోటీ చేసిరు, కలిసి ఉన్నారు అంతే. మీరు వాళ్ళకి సపోర్ట్ చేసిరు, వాళ్ళు మీకు సపోర్ట్ చేసిరు, కానీ చక్రం తిప్పడం ఎందుకు? మరి ఆంధ్రాలో కూడా బీజేపీ చక్రం తిప్పుతుంది అనేటువంటి మాట ఎందుకు రాయట్లేదు? ఆంధ్రాలో కూడా బీజేపీ లేకపోతే ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ చక్రం తిప్పుతాడు అనేటువంటి మాటలు ఎందుకు రావట్లేదు? ఇది కావాలని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, ఒక సెక్షన్ ఆఫ్ ఈ మౌత్ పీస్లన్నీ కలిసి చేసేటువంటివి. ఇది రేపు పొద్దుగాల వీళ్ళకే రేపు పొద్దుగాల ఇబ్బంది పడుతుంది. అందులో గొప్ప అంటే ఇన్ని రాజకీయాలు చూసిన తర్వాత రాసేటువంటి రాతలు, వచ్చేటువంటి విషయాలు చాలా రేపు పొద్దుగాల దెబ్బ కొడతాయనేటువంటి విషయాన్ని మాత్రం అర్థం చేసుకోవాలి. ఇగో మళ్ళీ ఇదే ఏపీకి ఇప్పుడు తన రోజులు వచ్చాయి అంటే జగన్ ఆంధ్రోడు కాదా జగన్? తన రోజులు వచ్చిన ఏపీకి అంటే తెలుగుదేశం మాత్రమే ఏపీకి ప్రాతినిధ్యం వహిస్తుందా? తన రోజులు కాకపోతే ఏ రోజులు అవి? ఇళ్ళ కూడా ఇదే. మోదీకి పూర్తి మెజారిటీ వచ్చి ఉంటే చంద్రబాబు ప్రాధాన్యత అత్యంత పరిమితంగా ఉండేది. తెలుగుదేశం బలగం మోదీ ప్రభుత్వం మనగడకే కీలకం కావడంతో మళ్ళా అదేగా పిన్నీసులు పెట్టి లేపి కింద పడేస్తే ఇదే జరుగుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. బీజేపీతో కూటమి కట్టడానికి తెలుగుదేశానికి నిన్న ఒక కారణం ఉన్నట్టే తెగదెంపులు చేసుకోవడానికి కూడా తెగదెంపులు చేసుకుంటే టీడీపీకి ఉన్న 16 స్థానాలు పక్కకు పోయినా కూడా ఎన్డీఏకి వచ్చినటువంటి నష్టం లేదు. టీడీపీకి వచ్చినటువంటి 16 స్థానాలు పక్కకు పోయినా కూడా ఎన్డీఏకి వచ్చినటువంటి నష్టం లేదు. 272 స్థానాలు పదిలంగా ఉంటాయి. 272 స్థానాలు పదిలంగా ఉంటాయి.
ఆ విషయాన్ని గమనించుకోవాలి. చంద్రబాబు నాయుడు పక్క నుండి చెడగొట్టేది మీరైతే ఆయన చెడిపోతే చేసేది ఏం లేదు. ఇగో ఈ చెడిపోయే రాతలే ఆయనకు ఒక కారణం కావాలి, పక్కకు పోవాలి. అంతవరకు చంద్రబాబు మిత్రధర్మానికే కట్టుబడి ఉండవచ్చు, కాకపోతే కొన్ని షరతులతో. 2018లో బీజేపీ సొంతంగా మెజారిటీ ఉన్నప్పుడు కూడా 2014లో కలిసిపోయినప్పుడు మిత్రధర్మం పాటించలేదు చంద్రబాబు నాయుడు. 2018లో పనికిరాని కారణాలు పెట్టి పక్కకు వేయండు. ఇంకా రాసినటువంటి రాతలకు దీనికి ఏమైనా సంబంధం ఉందా? దీనికి ఏమైనా సంబంధం ఉందా? చంద్రబాబు నాయుడు 2018లో ఏమి లేకపోయినా ఒక పనికిరాని కథలు చెప్పి పక్కకు పోయి మాటలు మాట్లాడారు. మిత్రధర్మం ఎక్కడ పాటించినప్పుడు? మిత్రధర్మం పాటించలేదు కదా 2019లో 18లో. పాటించుంటే 2019లో మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేది కదా. నష్టపోయిరు కాబట్టే, జీవితంలో కావాల్సినంత నష్టం చవిచూసిరు కాబట్టే చావుదలకు బుద్ధి వచ్చి మళ్ళీ పోయి బీజేపీ తోటి కలిసింది. దానికి పవన్ కళ్యాణ్ కాళ్ళకు అడిగి నెత్తి మీద పోసుకున్న తెలుగుదేశం పార్టీకి ఇంకేం తక్కువ లేదు. ఎస్, నిజం చెప్తున్నా. పవన్ కళ్యాణ్ వల్లనే ఆ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నష్టపోయింది. అయినా సరే పవన్ కళ్యాణ్ కష్టపడి భారతీయ జనతా పార్టీని, తెలుగుదేశం పార్టీని పొత్తుకు ఒప్పించింది. సో పవన్ కళ్యాణ్ కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకున్నా కూడా తెలుగుదేశం పార్టీకి ఇట్లనే మళ్ళీ ఈడవడో ఆడవడో రెచ్చగొట్టిండని రెచ్చిపోయి చంద్రబాబు నాయుడు పక్కకు పోతే ఎన్డీఏకి వచ్చింది ఏమీ లేదు. వీళ్ళేదో ఆయన చంద్రబాబు నాయుడు పక్కకు పోతేదో ఏది ఐసీయూలో ఉంటే ఆక్సిజన్ తీయంగానే ఏదో సినిమాలు ఉంటే ఇట్లా తీయంగానే ఇట్లా హా అని కొట్లాడుకుంటారు కదా, అట్లా కొట్టి మిట్టాడేటువంటి పరిస్థితి లేదు. ఇంకొక నెల రోజుల్లో వీళ్ళందరూ ఇంకొక 30 స్థానాలు 20 స్థానాలు ఎన్డీఏ వైపు వచ్చేస్తే ఆటోమేటిక్గా అవసరాల కోసమో అవకాశాల కోసమో. చంద్రబాబు నాయుడు పక్కకు పోయినా ఎన్డీఏకి వచ్చినటువంటి నష్టం లేదు. సో బీజేపీ ఎక్కడ మిత్రపక్ష ధర్మాన్ని వదిలిపెట్టలేదు. పక్కకు పోయిన ప్రతిసారి చంద్రబాబు నాయుడే ధర్మాన్ని పక్కకు పెట్టి మిత్రధర్మాన్ని వదిలేసింది చంద్రబాబు నాయుడే. 2009 తర్వాత ఈ పాదయాత్ర చేసినప్పుడు నాకు తెలిసి ఎక్కడో చోట ముస్లింలు ఎక్కువ ఉన్న చోట నేను ముస్లింలకు అనుకూలంగా ఉంటా, మోడీని రానియ్యా, మోడీని దిగనియ్యా, మోడీని చేయనియ్యా, నేను బీజేపీతో పొత్తు పెట్టుకున్నందుకు ముస్లిం సోదరులకు క్షమాపణలు చెప్తున్నా, ముస్లిం సోదరులారా అని చెప్పి పాదయాత్రలో మాట్లాడిండు కదా. మళ్ళీ 2014లో ఎంబడే బీజేపీతో పొత్తు పెట్టుకోండు. మాట మీద నిలబడలేనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. మీరు ఆయనను రాతలు రాసి ఇంత పొడుగున్నాడు, ఆయన అంత అడ్డం ఉన్నాడు, ఇంత లాభం బలిచిండని రాయడం వల్ల వచ్చినటువంటి లాభం లేకపోగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని అనవసరంగా ఇది మేము రాజ్యాంగానికి అతీతులుగా అనేటువంటి మాటను క్రియేట్ చేసేది ఎవరు అనేటువంటి వీళ్ళే. ఈ రాతల వల్లనే మేము రాజ్యాంగ వ్యతిరేక అరే 2019లో ఏమైంది, 2018లో ఏమైంది, 2009లో మిత్రధర్మం ఏమైంది, 2004లో ఓడిపోయిన తర్వాత ఆ మిత్రుడైతే 2009లో ఎందుకు కలిసి ఉండలేదు? స్వార్థం కోసం పక్కకు పోయిండు కదా. సో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడుకు మీరు ఇంత ఎత్తుకు రాసినా కూడా పూసినా కూడా గోడకేసిన సున్నం ఊసిపోయినట్టే. ఆయనకు సంబంధించి మీరు ఎన్ని పొగిడినా కూడా అన్ని వ్యతిరేకంగా ఉన్నాయనేటువంటి విషయాలను గుర్తు చేయాలి. గుర్తు చేస్తూనే ఉంటాం ప్రతిరోజు. చంద్రబాబు నాయుడు లేకపోయినా, తెలుగుదేశం లేకపోయినా ఎన్డీఏకి వచ్చినటువంటి నష్టమే లేదు. ఇప్పటికిప్పుడు 16 స్థానాలు పక్కకు పోయినా కూడా ఎన్డీఏకి వచ్చినటువంటి నష్టం లేదు. 272 స్థానాలు ఉంటాయి. ఈ విషయాలని గుర్తుంచుకోవాలి. ఇవి చదివి ఈ రాతలు చదివిరు అనుకోండి, ఏదో రెచ్చిపోయి మేము ఇది చేస్తాం మేము అది చేస్తాం అనేటువంటి మాట మాట్లాడితే కష్టమైపోతుంది. దాన్ని గుర్తుంచుకోవాలి.